గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జయ జయ శంకర, హర హర శంకర. నడిచే దేవుడు శ్రోతలకి నా నమస్కారం. ఈరోజు మన శీర్షిక చెరువు వినాయకుడు. ఒకసారి ఒక ఊరి నుండి ఆ ఊరి పెద్ద మనుషులు పరమాచార్య స్వామివారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు. వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహం ఎవరో ఎత్తుకుపోవడం వల్ల ఒక కొత్త విగ్రహం కోసం మీ దగ్గరికి వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు. మహాస్వామి వారు మీ ఊళ్ళో చెరువు ఉందా అని అడిగాడు. అవును ఉంది పెరియవా అని చెప్పారు. అందులో నీళ్లు ఉన్నాయా అని అడిగారు మహాస్వామి వారు. వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకొని గ్రామ పంచాయతీ శుభ్రం చేయించనందున నీళ్లు కొన్ని మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకు పశువులకు ఉపయోగమే కదా అన్నారు పెరియవ. అవును పెరియవ అని సమాధానం చెప్పారు. సరే, ముందు మీరు ఊరి చెరువులో పూడిక తీసి బాగా నీరు నిల్వ ఉండేటట్టు చేయండి అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చు అన్నట్లుగా వారికి ప్రసాదం ఇచ్చారు మహాస్వామి. వచ్చిన వారు చాలా నిరాశపడి విగ్రహం దొరకదు అని చెప్పినా ఎంతో సంతోషంగా ఉండేది. కానీ మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమీ మాట్లాడలేదు అని అనుకున్నారు. చెరువు పూడిక తీయటం ప్రభుత్వం చేయవలసిన పని, అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు. కానీ కొంతమంది పెద్దలు మహాస్వామి వారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే, వారి మాటలను నిరాకరించి లేనిపోని బాధలు ఎందుకు తెచ్చుకోవటం అని అన్నారు. మనము ఏమీ చేయలేము, ఇదంతా మనము చేసుకున్నదే, దీన్ని వాయిదా వేయటం కంటే ఇప్పుడు చేయడమే మంచిది అని చివరిగా తీర్మానించుకున్నారు. ఒకరోజు ఊళ్ళో ఉన్న కొంతమంది దృఢకాయులు అందరూ కలిసి పలుగు పారా పట్టుకొని చెరువు పూడికి తీసే పని ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఒకడు భూమిని కొట్టగా ఠంగమని శబ్దం వినిపించింది. అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరినీ పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం. కానీ ఇది పోయిన విగ్రహం కాదు. మరి కొద్దిసేపటి తర్వాత మళ్ళా ఠంగమన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం. తర్వాత ఒక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం మొత్తంగా శివ పరివారమే లభించింది ఆ ఊరి వాళ్ళకి. అందరూ వెంటనే కాంచీపురం బయలుదేరారు. మేము మహాస్వామిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము, కానీ మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది అని వారి ఆనందానికి అవధులు లేవు. చెరువు పక్కన ఒక కొట్టం వేసి ఆ విగ్రహాలను అక్కడ ఉంచి దీపారాధన చేసి పూల పళ్ళతో రోజు పూజించండి అని మహాస్వామి గారు చెప్పారు. మరి దేవాలయం అని అడిగారు ఊరి పెద్దలు. వినాయకుడు వచ్చాడు కదా, ఇంకేం, అంతా ఆయనే చూసుకుంటాడు అన్నారు మహాస్వామి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. స్వస్తి. జయ జయ శంకర, హర హర శంకర.